హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఓకే, బాగుంటేనే మంచిది. మరి ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు, మరి ఇప్పుడు ఎండాకాలం టైం కదా. ఆ, ఇంత టైం అయినా కానీ ఇంకా ఎండ కొడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మరి ఎండకు భయపడుతున్నారు కాబట్టి మరి చాలా మట్టుకు చల్లటి నీళ్ళు తాగుతారు. చల్లటి నీళ్ళు తాగకండి, గోరువెచ్చటి నీళ్ళు తాగండి, లేదా టీ అన్న తాగండి, కనీసం డికాషన్ అన్న తాగండి. ఆరోగ్యానికి మంచిది అన్నట్లు నేను అంటున్నా. మీరు ట్రై చేసి చూడండి. ఇంకా డికాషన్లో ఇంకా ఒక నిమ్మకాయ కడిగేసి అందులో పిండుకొని ఆ గింజలు తీసి పడేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క టేస్ట్ ఒకటి ఏంటంటే, మనిషికి దేవుడు అన్ని ఇచ్చిండు. ప్రతి జీవరాశికి లేనంత గొప్ప శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చిండు. కానీ మనిషి ఉపయోగించుకుంటలేడు. ఎందుకంటే చెప్పన్న ఒక ఒక విషయం. ఇప్పుడు చూడండి, మనిషి ఏదో కోడిని తింటాడు, పారం కోడిని తింటాడు. అది తెలుసు మనిషికి అదేం చేస్తుంది, ఏం కథ. దానికి మనిషి పెంపకందారుడు మరి దానికి ఏ విధంగా పెంచుతాడు అనేసి తెలిసి కూడా ఎటువంటి బీమాలు వస్తాయని కూడా తింటాడు. అవునా కదా? ఎందుకంటే చికెన్ బెస్టులు వస్తుందో మరి ఏమొస్తుందో అనేసి తింటాం. మరి దానికి ఉన్న విలువ మనిషికి ఎందుకు లేదు మరి చెప్పండి ఒకటి. దీనికి ఈ అమ్మ ఇది ఏం జీవితం ఇది? ఒక మాట, మనిషి మనిషి ఒక మనిషి మాట మీద నిలబడలేని జీవితం. ఒక ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్కు నేను పలానా దగ్గర ఉన్న రారా అంటే ఒక్కడు కూడా రాడు. ఎందుకంటే మరి తాగుడు ఉన్నది, మరి తినుడు ఉన్నది, రాని అంటే అక్కడ ఎక్కడరా చెప్పు, మరి అక్కడికి వచ్చేస్తాం అనేసి మరి అంటారు. ఎందుకు మరి ఫ్రెండ్షిప్ అంటే? అది కాదు. ఫ్రెండ్ అయినా మనిషి ఆపదలు ఉన్నా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రావాలా. మరి ఇప్పుడు చూడు, ఇప్పుడు పశువు ఉన్నది, పశువుకున్న వాల్యూ ఏందంటే చెప్పన్నా, పశువుకు ఎంత రేటుకి అమ్ముకున్నా కానీ పోతుంది. మనిషి అమ్మితే పోతాడా? పోడు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళే ఏదో సీక్రెట్గా తీసుకుంటారు కాబట్టి, అంతే తప్ప ఇంకేం లేదు. మరి పశువులు, జంతువులు ఈ ఉన్నాయి చూడు, మరి పోతాయి, వాటి మాంసం పోతుంది. మరి మనిషి మాంసం ఎట్లుంటుంది తెలుసా కదా అది. అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను, మనిషికి పశువుకు ఎంత ఉంటాయనేసి. మరి పశువు మరి ప్రతి ఒక్క పని చేస్తుంది. మరి పశువు గడ్డి తింటుంది కానీ దానికి ఎటువంటి బీమారు రాదు. మనిషి చాలా శ్రద్ధగా సబ్బు మీద సబ్బు, సబ్బు మీద సబ్బు కడిగి 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 చేతులు తింటాడు. మళ్ళా దగ్గిన తుమ్మిన హాస్పిటల్ ఇన్నావురా, నేను చెప్తే ఇన్నావురా, హాస్పిటల్ చేతులు కడుక్కోమని అన్నం, చేతులు కడుక్కొని మంచిగా అన్నం తినరా అంటే ఇన్నావురా నా మాట? వినలేవు. వినకనే రా, ఇట్లానే ఉంటుంది. ఈయన ఇంటే ఈడదాకి ఆడికి వస్తుంది. వేసినావు కదా ఇక 4-5 వేలు వేస్తావు బొక్క, ఇక అంతే ఉంటుంది. ఇక ఫీజు, టెస్టులు, అది ఇది అని రాస్తాడు, అంతే ఉంటుంది అనేసి అంటారు అన్నట్లు. ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కానీ అట్లుంటుంది అన్నట్లు. మరి అదే మరి పశువు గడ్డి తింటుంది, మరి ఏమైనా బీమారు వస్తుందా? రాదు. ఎందుకంటే అది తినే తిండే కానీ, అది గడ్డే కానీ మంచి, అది దానికి నచ్చితేనే అది ఎక్కడ స్మెల్ చూసి తింటా అన్నట్లు. మన ముఖాలకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కొంచెం ముక్కు కాసిన వచ్చిందంటే అలా పొక్కల దొచ్చుడే, ఆ పొక్కల దొచ్చుడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తినుడే. తర్వాత ఏం చేస్తాం మనం? తింటాం కదా, తిన్న తర్వాత ఏం చేస్తాం మనం మళ్ళా? ఎక్కడ ఉన్నది ఏది? మన విలేజ్లో డాక్టర్లు ఉంటారు చూడు, ఆర్ఎంపీ డాక్టర్లు. సార్ సార్ సార్, డాక్టర్ సాబ్ మరి మరి నాకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ బాగా తిన్నా కష్టమైపోతుంది, ఏ హాస్పిటల్ మరి బాగుంటుంది మరి చూపెట్టుకోవడానికి అంటే, ఎందుకు రమ్మండ కొడుక, చూపెట్టుకున్నాడు ఎందుకు, నువ్వు ఫాస్ట్ ఫుడ్ తినుడు ఎందుకు? అంత కలుషితమయం. వాడు ఏం కలుపుతున్నాడు ఏంది?
మాల్ మసాలా వేసి పర్ర నేపాలోడు అది ఇది రుద్ది 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 వేసి కిందికి మీదికి ఇట్లా ఇట్లా మన వాళ్ళు కదా వెనకటికి నూకలకు బియ్యం అడ్లకు మట్టికి మట్టి వేస్తుడు చూడు, అట్లా వేసి ఇచ్చి ప్లేట్లు వేసి ఇచ్చి మరి కొన్ని ఉల్లిగడ్డలు కోసి ఇచ్చి ఇవ్వగానే తింటే అమ్మయ్య ఇంతకంటే మంచి ఫుడ్ లేదురా బాబు అనుకుంటున్నావు. కాదురా నాన్న, కాపాడుకో, ఆరోగ్యంగా కాపాడుకో. ఇప్పుడు చూడు పశువుకు స్కిన్కున్న వాల్యూ మంచి స్కిన్కి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మరి ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని మంచి ఆహారాన్ని తీసుకొని మన ఇంటికాడ మంచి ఆహారమే దొరుకుతుంది కదా. ఆహారాన్ని తీసుకున్న తర్వాతనే మరి మంచిగా ఫుడ్ ఉంటాయనేసి గ్రహించి నిర్ణయం తీసుకోవాలని నేను అంటున్నా. మరి అమ్మకి అడుగురి, అమ్మ నాకు ఇది అండి పెట్టు అంటే అమ్మ అండి పెడుతుంది. అమ్మ ఎందుకు అండి పెట్టదు మనల్ని కానీ నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన అమ్మ మనకి ఏది ఇష్టమో ఏది కష్టమో ఏది వద్దు ఏది కావాలో అమ్మకు తెలియదా? అమ్మకు తెలుసు కదా. మరి అందుకోసమే అమ్మ చేతి వంటనే మనకు మంచి రుచికరమైన వంట. జాగ్రత్త, మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఎంతో డబ్బు ఎవరికి ఊరికేనే రాదు కాబట్టి ప్రతి ఒక్క డబ్బుని ఆలోచించి నయా పైసా కాడికి వెళ్ళి ఖర్చు పెట్టండి. మరి ఖర్చు పెట్టే ముందు ఆలోచించి చూడండి. మరి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఈ రోజులల్లో ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. రాబోయే రోజులు ఇంకా గడువు రోజులు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వహిద్దాం. మరి ఆరోగ్యం పట్ల కూడా మరి జాగ్రత్తగా ఉందాం. మరి జంతువులకు పశువులకు ఉన్నంత కూడా మనుషులకు విలువ లేకుండా పోతుంది కాబట్టి మరి జాగ్రత్త వహించి మనం ఆరోగ్యం ఉంటే మంచిగా అనేసి నేను అంటున్నాను. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు అందరికి చెప్తున్నావు మరి మనకు చెప్తలేదన్నా అలా అంటారు కాబట్టి అందులో నేను కూడా ఉన్న తమ్మ, అక్క, చెల్లి మీరేం బాధపడకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే ఇంకా కొన్ని రోజులు దేవుడు మనకు ఆయుష్ని పెంచుతాడు. మరి ప్రతి ఒక్కటి ముఖ్యంగా ఏంటంటే మన పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించండి. పిల్లలకు పొద్దున్న లేవగానే కానీ నైటే పండుకుంటప్పుడే కానీ భగవంతుడిని పూజించే విధంగా వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు భక్తి మార్గంలో పెంచి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చెడిపోయే అవకాశం ఉండదు కాబట్టి నేను అంటున్నాను కాబట్టి. ఓకేనా మరి? ఓకే మరి బాయ్. మరి ఉంటా. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, సెలవు, ఉంటాను. మరి నమస్తే.